RTI Live News. Ask for right. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం టీఆర్ఎస్ పార్టీ బలపరుస్తున్న అభ్యర్థులతో పాటు 12వ డివిజన్ అభ్యర్థి షేక్ సిరాజుద్దీన్ గెలుపు కొరకు 3వ రోజు ప్రచారంలో భాగంగా టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపకులు రాష్ట్ర అధ్యక్షులు నరాల సత్యనారాయణ నాయకులతో కలిసి గడప గడపకు ప్రచారం కొనసాగించారు. విస్తృత ప్రచారంలో భాగంగా తమ పార్టీ అభ్యర్థుల్ని గెలిపించాలని కోరారు. ప్రజలు తమ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. ప్రజల నుండి మంచి స్పందన వస్తుందని తెలియజేశారు. కల్లూరు 12వ డివిజన్ నుండి షేక్ సిరాజుద్దీన్ గెలుస్తున్నారని ధీమా వ్యక్తం చేశారు. కల్లూరు 12వ డివిజన్ మున్సిపాలిటీ అభ్యర్థి షేక్ సిరాజుద్దీన్ గారు టీఆర్ఎస్డి పార్టీ తరఫున పోటీ చేయుచున్నారు. వారిది సీరియల్ నెంబర్ 4 టెలిఫోన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించవలసిందిగా కల్లూరు మండలం 12వ డివిజన్ ప్రజలను కోరుతూ ఉన్నాం. టీఆర్ఎస్డి పార్టీ తెలంగాణలో ప్రత్యామ్నాయ పార్టీ. తెలంగాణలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా మా పార్టీ యొక్క అండదండ లేకుండా, సహాయ సహకారాలు లేకుండా వచ్చే పరిస్థితి రాబోయే రోజుల్లో లేదు. అందుకే స్పష్టంగా చెప్తున్నాం, రానున్న ఎన్నికల్లో అన్ని ఎంపీటీసీ స్థానాల్లో, అన్ని జెడ్పీటీసీ స్థానాల్లో, గ్రేటర్ హైదరాబాద్లో అన్ని ఎన్నికల్లో పోటీ చేస్తాం. మా బలాన్ని నిరూపించుకుంటాం. ఈ రోజున నా మిత్రుడు 10వ తరగతి నాతో పాటు చదువుకున్నటువంటి నా సహచర మిత్రుడు అన్న, నేను మన టీఆర్ఎస్డి పార్టీ తరఫున కల్లూరు 12వ డివిజన్ మెంబర్గా అభ్యర్థిగా పోటీ చేస్తానని చెప్పినప్పుడు నా మిత్రుడిని ఆశీర్వదించి ఈరోజు కల్లూరు 12వ డివిజన్ అభ్యర్థిగా బరిలో నిల్చోబెట్టడం జరిగింది. కాబట్టి కల్లూరు మండల ప్రజలు ఆశీర్వదించి, మీ బిడ్డ అందరికీ పనిచేస్తాడు, మనవాడు, మంచివాడు, కల్మషం లేనివాడు, అందరిలో కలిసిపోతూ ఉంటాడు, ఏ సమస్య ఉన్నా తన సమస్యగా పరిష్కరించేవాడు. ఎన్నో పార్టీలు ఉంటాయి, అన్ని పార్టీలు కూడా తమ స్వార్థ రాజకీయ స్వలాభాల కోసమే పనిచేస్తాయి. కానీ ఒక నిస్వార్థపరుడు, ఒక మంచి పని చేసేవాళ్ళని మీరు ఎంచుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆ విధంగా ఈరోజు మన టీఆర్ఎస్డి పార్టీ తరఫున మన అభ్యర్థిగా కల్లూరు 12వ డివిజన్ నుండి మా మిత్రుడు సిరాజుద్దీన్ పోటీ చేస్తున్నాడు. కాబట్టి టెలిఫోన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించవలసిందిగా 12వ డివిజన్ కల్లూరు మండల ప్రజలను కోరుతూ ఉన్నాం.